అరుణి గారు అంటే ఇప్పుడు బేసిక్గా హీరో హీరోయిన్స్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. సింగర్ అంటే ఒక పాటకి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. ఇక కొరియోగ్రాఫర్ అంటే ఒక సాంగ్కి ఇంత, మిగతా వాళ్ళు ఇంత, వాళ్ళకంటే కొన్ని లెక్కలు ఉంటాయి. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా సో మీకు ఎలాంటి లెక్కలు ఉంటాయి? అంటే ఒక ప్రాజెక్ట్ మొత్తానికి మేము ఇంత ఛార్జ్ చేస్తామని చెప్తారా, లేకపోతే మీరు ఒక అవర్స్ పని చేసినందుకు ఇంత ఛార్జ్ చేస్తారా? సో మీరు ఎలా రెమ్యునరేషన్ అనేది ఛార్జ్ చేస్తారు? ఇది ప్రాజెక్ట్ బట్టే ఉంటుందండి. జస్ట్ లైక్ ఎనీ అదర్ మిగతా టెక్నీషియన్స్ లాగానే మాకు కూడా పర్ ప్రాజెక్ట్ ఇంత అని ఉంటుంది. అండ్ అగైన్ మరీ డబ్బింగ్ ఆర్టిస్ట్కి అన్యాయం జరగకూడదు, యూనో వాళ్ళు ఎంత డిజర్వ్ అవుతారో అంత అమౌంట్ వాళ్ళకి రావాలి అన్నట్టుగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి యూనియన్లో. ఒక హీరో హీరోయిన్కి చెప్తే మినిమం ఇంత అమౌంట్ అన్నది ఉంది. సో దాట్ వే దానిపైన మనం ఎంతన్నా మాట్లాడుకోవచ్చు. ఇఫ్ నేను ఒక మూవీకి వర్క్ చేస్తున్నాను, ఈ మూవీకి నాకు ఎక్కువ అవర్స్ పట్టేలా ఉంది, సో నేను ఎక్కువ చెప్తాను. లేదు ఒక మూవీ ఒక 3-4 అవర్స్లో అయిపోతుంది, హీరోయిన్ డైలాగ్స్ పెద్దగా లేవు అని అంటే కొంచెం తక్కువ చేస్తాను. ఓకే, సో దట్స్ ద మినిమం అమౌంట్ అన్నది మాకు యూనియన్ నుంచి ఉంది. మొత్తం మీద ఇది వ్యాపారం అంటే రెండు రకాలుగా. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన ఈ అన్ని డబ్బింగ్స్ లో మీకు బాగా సాటిస్ఫై అనిపించింది ఏంటి? అంటే నేను దీనికి బాగా చెప్పాను అని మీరు అనుకున్నది ఏంటి? అబ్బా నేను ఇంకా బాగా చెప్పుంటే బాగుండేది క్యారెక్టర్కి అని అనుకున్నది ఏంటి? ఇంకా బాగా చెప్పుంటే బాగుండు అని చాలా వాటికి అనిపిస్తుంది. ఏదైనా ఒకటి ఫీల్ అయ్యి ఉంటారుగా ఒకటి. ఐఎమ్ నాట్ బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్, కాకపోతే నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఐ థింక్ ఐ గేవ్ మై బెస్ట్ ప్రతిసారి. బట్ ప్రతిసారి ఉంటుంది ఇంకా బాగా చెప్పాలి అన్నది అయితే ఉంటుంది. బికాస్ ఐ కాంట్ పిక్ వన్, ఈ సినిమాకి నేను సరిగ్గా చెప్పలేదు అన్నట్టుగా ఏం లేదు. చాలా బాగా చెప్పాను అనిపించింది ఏంటంటే, రీసెంట్గా లాట్ ఆఫ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ అని. అందులో మానుషి చిల్లర్కి ఐ గేవ్ మై వాయిస్ అండ్ ఐ రియలీ లైక్డ్ మై వర్క్ ఇన్ దాట్. ఓకే, అండ్ ఫైనల్గా ఇప్పుడు హరిణి రావు గారు నా దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? సో మీరందరూ చాలా బాగా వెయిట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ అండ్ డీజే తిల్లు స్క్వేర్ సో అనుపమ గారికి డబ్బింగ్ చెప్తున్నది కూడా మీరే. సో మేము సీన్లు ఎలా ఉంటున్నాయి ఏంటి అని మేము అడగం కానీ, బట్ ఎలా ఉండబోతుంది? సో అనుపమ గారికి డబ్బింగ్ చెప్పడం ఈజీ అయిందా, కష్టమైందా? సో ఏంటి? అనుపమ గారికి నేను ఆల్రెడీ ఈగల్లో చెప్పా. ఓకే, అనుపమ గారి ఈగల్లో మీద వాయిస్, నేను ఇంకా ఆవిడ ఓన్ వాయిస్ అనుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు దాకా అది నిజంగా నేను అంటే నేను 18 pages లో కొంచెం ఆవిడతో ట్రావెల్ చేశాను ప్రమోషన్స్. సో ఆవిడ వాయిస్ కూడా అలాగే ఉంటుంది, కొంచెం ఇంకొంచెం చెప్తే అలాగే ఉంటదేమో అనుకున్నాను. మీరు చెప్పారా? నేను చెప్పాను. నమస్తే అండి బాబు. మీకు అందులో కావ్యాకి కూడా నేను చెప్పాను. అవును, ఇందరూ చెప్పారు, ఇద్దరికి మీరే చెప్పారు. నేను ఇంకా ఆవిడ వాయిస్ అనుకున్నాను నేను. ఇప్పుడు డీజే తిల్లిలో కూడా అంటే ఇప్పుడు మేము ప్రోమోలో ఈ టీజర్ లో చూసినవి కూడా సాంగ్స్ లో కూడా చిన్న చిన్న గ్లిమ్స్ అవన్నీ కూడా మీయేనా? కొన్ని ఆవిడవి, కొన్ని నావి ఉన్నాయి. టీజర్ లో చూసింది నాది. ఓకే, అగైన్ అంటే బేసిక్ గా డబ్బింగ్ ఎలా ఉంటుందంటే, సినిమా రిలీజ్ అయ్యే వరకు నా వాయిస్ ఉంటుందా, వేరే వాళ్ళ వాయిస్ ఉంటుందా, ఆర్టిస్ట్ వాయిస్ ఏ ఉంటుందా అన్నది చెప్పలేము. సో ఇట్స్ లైక్ దాట్. అండ్ నేను బేసిక్ గా ఇందులో అనుపమ గారికి ట్రాక్ చెప్తున్నా. ఓకే, ట్రాక్ చెప్పేదాన్ని. ఐ థింక్ ఇట్స్ బిన్ చాలా టైం అయిపోయింది అది చెప్తూ. సో ట్రాక్ చెప్పిన తర్వాత దే ఫైనలైజ్డ్ మై వాయిస్. ఈ లోపు ఈగల్ డబ్బింగ్ చెప్పేసా, ఈగల్ రిలీజ్ అయిపోయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. యా, ఓకే. సో ఇప్పుడు ఎలా ఉండిపోతుంది తిల్లు స్క్వేర్? మాకు ఫన్ స్క్వేర్ ఇంకంతే, ఇంకంతకు మించి ఏం లీక్ చేయరు. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా డబ్బింగ్ చెప్పే వాళ్ళకి పలానా వాళ్ళకి నేను డబ్బింగ్ చెప్పాలి అని ఒక చిన్న డ్రీమ్ ఏదో అంటారు కదా, అలా మీకు ఎవరైనా ఉన్నారా? లేదు అందరితో చెప్పేసాం మనకి ఎవరితో పని. మంచి క్యారెక్టర్స్ కి చెప్పాలి అనిపిస్తుందండి. జస్ట్ లైక్ ఇప్పుడు మస్త్ మేరే అనేకాలో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అగైన్ విరూపాక్షలో ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్. అతిథి అని ఒక వెబ్ సిరీస్ కి నేను వాయిస్ ఇచ్చాను, వేణు గారిది. అందులో ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్. దాంట్లో కూడా మెయిన్ లీడ్ కే కదా మీరు డబ్బింగ్ చెప్పారు? ఒక అమ్మాయి, ఓకే, హీరోయిన్ దయ్యం అమ్మాయికి. సో ఇలాగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి విచ్ ఐ రియల్లీ ఎంజాయ్. సో అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పాలని ఉంటుంది, కానీ స్పెసిఫిక్ ఆర్టిస్ట్ అంటే అందరికీ చెప్పాలనిపిస్తుంది, స్వార్థం. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు చెప్పిన ఆర్టిస్టులు ఒక్కొక్కరి పేరు చెప్పండి. సంయుక్త మీనన్, కేతిక శర్మ, కేతిక శర్మ గారికి బ్రోలో చెప్పారు. ఓకే, రుహానీ శర్మ గారికి సినిమా పేరు గుర్తులేదా? సైంధవ్. ఓకే, నెక్స్ట్ అండ్ దెన్
అనుపమ పరమేశ్వర్, అనుపమ పరమేశ్వరన్ గారికి ఈగల్, కావ్య థాపర్, కావ్య తప్పర్ గారికి ఊరి పేరు భైరవ్ కోన ఈగల్. నెక్స్ట్ ప్రియాంక మోహన్, కెప్టెన్ మిల్లర్. కెప్టెన్ మిల్లర్, సూపర్. నెక్స్ట్ ఇంకా మానుషి చిల్లర్, ఓకే, ఆపరేషన్ వ్యాలంటైన్. నెక్స్ట్ ప్రియా భవానీ శంకర్, ఓకే, భీమా. ఓకే, సూపర్. నెక్స్ట్ అండ్ సప్తమి గౌడ, తన కాంతారా అండ్ రాబోతున్న యువ. ఓకే, డన్. నెక్స్ట్ రావట్లేదు. రామసేతులో జాక్లిన్ ఫెర్నాండెస్, సూపర్. సో చూసారా, 100 సినిమాలకి డబ్బింగ్ చెప్తే మీరు చెప్పింది 10 మంది ఆర్టిస్ట్. సో ఇప్పుడు మీమర్స్ ట్రోల్స్ చూసారా అంటే, ఏంటి ఈ హీరోయిన్కి అందరికి డబ్బింగ్ చెప్పింది ఈవిడే అని చెప్పి కింద బ్రహ్మానందం గారి ఫోటో ఒకటి వేస్తారనమాట. ఓకే, సో ఎనీవే, ఓన్లీ మీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానైనా లేకపోతే ఎవరైనా ఏమైనా క్యారెక్టర్స్ ఏమైనా చేస్తారా హీరోయిన్ గా, లేకపోతే అడిగారా? హీరోయిన్ గా కాదు కానీ ఐఎమ్ ఆల్సో యాక్టింగ్. పీపుల్ మీడియా లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. ఓకే, ఏమైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే చేస్తారు. అంటే స్టోరీ నచ్చి, క్యారెక్టర్ నచ్చి, కొంచెం వల్గారిటీ ఏమీ లేప సాంప్రదాయాన్ని సుద్ధ కూర్చుని ఆ టైప్ లో ఉంటే చేస్తారు కొంచెం అలాంటిది అంతే. ఓకే, అంటే మామూలుగా ఇంట్లో వాళ్ళు ఏమన్నా మీరు చెప్పకుండా సినిమాలు చేసిన వాయిస్ వాళ్ళు గుర్తుపడతారా? గుర్తుపడతారండి. అప్పుడప్పుడు వాళ్ళే ఫోన్ చేసి ఈ సినిమాలో క్యారెక్టర్ నువ్వు ఏమైనా చెప్పావా అని అడుగుతారు. నేనే ఆ టైంలో బాగా అనిపిస్తుంది. మంచిగా ఉంటే నేనే, లేకపోతే ఓకే ఓకే ఉంటా. ఇలా కూడా ఒక క్యారెక్టర్ ఉంది. అవునా? ఇంకేమున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు డీజే తిల్లు స్క్వేర్ కాకుండా? ఇవి చెప్పకూడదండి, ఉన్నాయి కానీ. ఓకే, డన్. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. సో ఇంకేంటంటే లైఫ్ లో ఇలాగా చేసుకుంటూ వెళ్ళాలన్నా ఇంకేమన్నా పెద్ద గోల్స్ ఏం లేవండి. సాగినంత కాలం సాగని ప్రయాణం అలా. ఓకే, ఏం చేసే ముందు మళ్ళీ ఏదైనా ఒక సాంగ్ మా కోసం? సాంగ్ డైలాగ్ చెప్తా ఏదైనా? పర్లేదు, చెప్పండి. ఓకే, ఊరు పేరు భైరవ్ కోన రీసెంట్ రిలీజ్ అయింది. అందులో కావ్య థాపర్ది చాలా ఫన్, మంచి క్యారెక్టర్ తంది. ఓకే, మీరేం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారా? మీరు దొంగలేగా. ఇంకొకటి రక్తం తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటో రక్తం తుడుచుకుంటున్నా అంటే, రక్తమే కానీ నాది కాదు, కోడిది. సో చాలా ఫన్నీగా ఉంటుంది. సో అంటే మీకు బాగా ఫన్నీ అనిపించింది, కష్టం అనిపించింది, ఎలా డీల్ చేస్తారు వాటిని? అంటే మీ స్ట్రెంత్ ఏంటి బేసిక్ గా? అంటే ఇప్పుడు మామూలుగా హరిని దీనికి డబ్బింగ్ త్వరగా చెప్పగలదు, ఇలాంటి వాటికి డబ్బింగ్ చాలా ఈజీగా చెప్పగలదు, ఎమోషన్, ఫన్, సో ఇలాంటివి ఉంటాయి కదా. నేను ఎక్కువ ఎమోషనల్ అండ్ గట్టిగా అరిచేవి, తిట్టేవి అలాంటివి బాగా చెప్తాను. ఇంట్లో కూడా అలాగే అరుస్తారా? ఓకే, అంటే ఇప్పుడు ఈ వర్క్స్ ఏనా, లైఫ్ లో ఏమన్నా కొంచెం రిలేషన్షిప్ ఇలాంటి? ఏం లేదండి, వర్క్స్. నేను అసలు అబ్బాయిని దగ్గరికి రానివారు అసలు? అయ్యో అలా ఏం లేదు. యువర్ ఫ్రెండ్, ఇంకా అలానే అందరూ కొత్త మనుషుల్ని కలుస్తాను. ఐ మేక్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్. ఓకే, కాకపోతే డబ్బింగ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది. నార్మల్ గా నా పర్సనల్, నాకు కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మీ ఇన్స్టా, మీ డాన్స్లు, మీ వీడియోస్ చూసి మామూలుగా ఇన్స్టాలో ఎవరు ప్రపోజ్ చేయటం, అప్రోచ్ ఏం జరగలేదా? అంతగా ఏమో అండి, చాలా మంది అంటారు కానీ నాకు పెద్దగా ఏం జరగలేదు. మీకేం జరగలేదు? దే అప్రిషియేట్ అ లాట్. మీరు మంచి టాలెంటెడ్, లేకపోతే యూ హ్యావ్ గ్రేట్ స్కిల్స్, ఇంకా ఏమైనా చేయొచ్చు కదా. బికాస్ నేను డాన్స్ చేస్తా కదా. ఎప్పుడో ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా, బట్ ఎప్పుడో ఒక పోస్ట్ పెడితే వై డోంట్ యూ కంటిన్యూ, ఎక్కువ పోస్ట్ చేయొచ్చు కదా, రీల్స్ లా పెట్టచ్చు కదా అని అడుగుతారు. ఈవెన్ సేమ్ విత్ సింగింగ్, సేమ్ విత్ డబ్బింగ్. మీ ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? సవితారెడ్డి గారు, సాయి కుమార్ గారు, అండ్ చాలా మంది అండి. అందరూ ఆర్సిఎం రాజు గారు. చెప్పండి మొత్తం లిస్ట్. ఆర్సిఎం రాజు గారు చాలా ఇష్టం. చాలా మంది ఉన్నారండి. ఓకే, అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ స్కిల్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. నా కోసం మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మై ప్లెజర్. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలకి, మంచి మంచి ఆర్టిస్టులకి మీరు డబ్బింగ్ చెప్పాలి అని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను.